హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. అంటే సింపుల్గా జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాట. మనం ఏపీ జాగ్రఫీ అనేది మనకి ఏపీపీఎస్ అవ్వచ్చు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందండి. వీటి నుంచి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో దీని మీద చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మీరు నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకుంటే తర్వాత మీరు దాని రన్నింగ్ నోట్స్ కింద మీరు చదువుకోవచ్చు. అయితే ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే 1953లో అంటే అక్టోబర్ 1న మనకి ఏమొచ్చిందండి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అన్నమాట. ఆంధ్రప్రదేశ్ వేరు, ఆంధ్ర రాష్ట్రం వేరు. 1953 అక్టోబర్ 1వ తారీఖున అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు మనకి 11 జిల్లాలు ఉన్నాయండి. మన ఆంధ్ర రాష్ట్రంలో 11 జిల్లాలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఎందుకు వచ్చిందండి ఇది? మన తెలుగువారి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారండి. చేయడం ఫలితంగా మనకి 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రము 11 జిల్లాలతో ఏర్పడింది. తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 20 జిల్లాలతో, గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి 20 జిల్లాలతో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రము 11 జిల్లాలతో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 20 జిల్లాలతో ఏర్పడింది. ఓకేనా? ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రము, 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడ్డాయన్నమాట. అప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 20 జిల్లాలు, గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత 1970లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, అలాగే 1979లో విజయనగరం జిల్లా ఏర్పడంతో మనకి ఈ 3 జిల్లాలు కూడా ఏర్పడంతో ఫైనల్గా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? 23 జిల్లాలు ఉండేవి. మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 20 జిల్లాలు, తర్వాత కాలానుగుణంగా ఇంకో 3 జిల్లాలు ఏర్పడ్డాయి. మొత్తం టోటల్గా మనకి 23 జిల్లాలు ఉండేవి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత 2014 జూన్ 2వ తేదీన మన స్టేట్ అనేది బైఫిరికేట్ అయింది, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. అప్పుడు మనకి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. మరియు మనకి నవ్యాంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో ఏర్పడింది అన్నమాట. 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. మనకి యాక్చువల్గా 23 జిల్లాలు ఉండేవి. మనకి 2014 జూన్ 2వ తేదీన స్టేట్ బైఫిరికేట్ అయ్యి, అంటే రాష్ట్ర విభజన జరిగి తెలంగాణలోకి 10 జిల్లాలు పోగా మిగిలిన 13 జిల్లాలు నవ్యాంధ్రప్రదేశ్లోకి వచ్చాయన్నమాట. ఓకేనా? అయితే 2022 ఏప్రిల్ 3వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అందులోని మనకున్న
13 జిల్లాలని 26 జిల్లాలుగా మార్చారన్నమాట. ఈ 2022 ఏప్రిల్ 3 ఏంటంటే ఒక నోటిఫికేషన్ వచ్చింది. జిల్లాలు పెంచుతూ 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా అయినాయన్నమాట. అయితే 2022 ఏప్రిల్ 4వ తేదీ అంటే నెక్స్ట్ డేనే, ఏప్రిల్ 3వ తారీఖు నెక్స్ట్ డే ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి. అదేంటండి, నోటిఫికేషన్ డేట్ అడగచ్చు, లేదంటే ఏ డేట్ నుంచి మనకి అమల్లోకి వచ్చాయి ఈ 26 జిల్లాలు కొత్త జిల్లాలు అనేవి అడిగితే మనం ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వాలి. అయితే మన ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా మనం 3 కల్చరల్ రీజియన్స్గా డివైడ్ చేయొచ్చు అన్నమాట. 3 కల్చరల్ రీజియన్స్గా మనం డివైడ్ చేయొచ్చు. అవి ఏంటి చూడండి. ఉత్తరాంధ్ర, నెక్స్ట్ కోస్తాంధ్ర, నెక్స్ట్ రాయలసీమ. ఓకేనండి. మన ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా 3 కల్చరల్ రీజియన్స్గా మనం డివైడ్ చేయొచ్చు అని చెప్పాను కదా. అవి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ. 3 కల్చరల్ రీజియన్స్గా సపరేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. ఇదివరకు ఉత్తరాంధ్రలో ఎన్ని జిల్లాలు ఉండేవండి? 3 జిల్లాలు ఉండేవండి. కోస్తాంధ్రలోని 6 జిల్లాలు ఉండేవి. మనకి రాయలసీమలో 4 జిల్లాలు ఉండేవి. టోటల్గా 13 జిల్లాలు ఉండేవి ఈ జిల్లాలో పెంచక ముందర. ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కాస్త 6 జిల్లాలు అయినాయి, 6 కొత్త జిల్లాలు అయినాయి. అలాగే కోస్తాంధ్ర 6 కాస్త 12 జిల్లాలు అయినాయి. రాయలసీమ 4 కాస్త 8 జిల్లాలు అయినాయి. మొత్తం టోటల్గా 26 జిల్లాలతో మన ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఉత్తరాంధ్రలో మనకు వచ్చే జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా, 2 అనకాపల్లి, 3 పార్వతీపురం మన్యం, 4 శ్రీకాకుళం, 5 విశాఖపట్నం, 6 విజయనగరం. ఓకేనండి. అయితే ఇదివరకు మనకి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఉండేవి. ఎక్స్ట్రాగా మనకి అల్లూరు సీతారామరాజు కొత్తగా వచ్చినవి. అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం అనేవి కొత్తగా వచ్చాయన్నమాట. ఇదివరకు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఉండేవి. ఈ కొత్తగా ఈ 3 యాడ్ అయినాయి. నెక్స్ట్ కోస్తా ఆంధ్ర. కోస్తాంధ్ర చూస్తే బాపట్ల, అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. చూడండి జాగ్రత్తగా, ఇదివరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఉండేది. ఓకేనా, కృష్ణా జిల్లా ఉండేది. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండేది. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా ఉండేది. అంతేనండి. ఓకే, మనకి కొత్తగా ఏర్పడినవి ఏంటి? బాపట్ల కొత్తగా ఏర్పడింది. అంబేద్కర్ కోనసీమ కొత్తగా ఏర్పడింది. ఏలూరు కూడా కొత్తగా ఏర్పడింది. కాకినాడ జిల్లా కూడా కొత్తగా ఏర్పడింది. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా కూడా కొత్తగా ఏర్పడింది. అలాగే పల్నాడు కూడా కొత్తగా ఏర్పడింది. ప్రకాశం కూడా పాతదే. గుంటూరు జిల్లా కూడా పాతదే ఉంది పేరు. చూడండి 1 2 3 4 5 6 6 కొత్తవి ఏర్పడ్డాయి, 6 పాత పేర్లే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ రాయలసీమ చూద్దాం. రాయలసీమ. నెక్స్ట్ రాయలసీమ జిల్లాలు చూసామనుకోండి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. మనకి వైఎస్ఆర్ కడప అనేది పాతదేనండి. కర్నూలు కూడా పాతదే. చిత్తూరు, అనంతపురం కూడా పాతవే. మనకు కొత్తగా ఏర్పడినవి తిరుపతి, సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య. ఓకేనా. ఇదివరకు 4 ఉండేవి, కొత్తగా మనం ఇంకో 4 యాడ్ చేసుకున్నాం. టోటల్గా మనకి 8, మొత్తం 8 ఉన్నాయి. ఇవి టోటల్గా 8. కోస్తాంధ్ర 12, ఉత్తరాంధ్ర 6, టోటల్గా మనకి 26 జిల్లాలు. ఓకేనండి. సరే, సో ఇప్పుడు మనకి మొత్తం టోటల్గా 76 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయండి. 679 మండలాలు, అలాగే 78 మున్సిపాలిటీలు, 31 నగర పంచాయతీలు, అదేవిధంగా 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి మనకి. అయితే 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, అంటే 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాలు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయండి. అవి 1 విశాఖపట్నం, 2 విజయవాడ. ఓకేనా. మనకి 679 మండలాలు ఉన్నాయి కదండి. ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఎక్కువ మండలాలు గల జిల్లా ఏంటని అడుగుతాడండి. ఎక్కువ మండలాలు గల జిల్లా ఏంటంటే, టాప్లో ప్రకాశం ఉంది, నెక్స్ట్ నెల్లూరు ఉందండి. ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా పేరు ఏంటని అడిగితే ఫస్ట్ టాప్లో ప్రకాశము, నెక్స్ట్ నెల్లూరు. అలాగే తక్కువ మండలాలు కలిగిన జిల్లాలు ఏంటని అడిగితే విశాఖపట్నం అండి. విశాఖపట్నంలో తక్కువ మండలాలు ఉన్నాయి. దీని తర్వాత పార్వతీపురం, మన్యం. తక్కువ మండలాలు ఉన్న జిల్లా విశాఖపట్నం, నెక్స్ట్ పార్వతీపురం, మన్యం. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఎమ్మెల్యేస్ టోటల్ నెంబర్ ఎంతండి మనకి
175 తెలుసు కదా మనకి. టోటల్ 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు మనకి. అలాగే ఎమ్మెల్సీ అంటే శాసన మండలి ఎంతమంది ఉన్నారండి మనకి? 58 ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగాడు. మన ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఎంతమంది అని చెప్పి అడిగారు. 58 అనేది ఆన్సర్ అది. అలాగే లోక్సభ స్థానాలు అంటే ఎంపీస్ ఎంతమంది అండి? 25 మంది ఉన్నారండి. 25 మంది లోక్సభ ఎంపీస్. అలాగే రాజ్యసభ స్థానాలు, రాజ్యసభ ఎంపీస్ ఎంతమంది అండి? 11. ఓకేనండి. అయితే అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు గల జిల్లా అని ఓసారి అడిగాడండి క్వశ్చన్. ఒకసారి అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు గల జిల్లా ఏంటని అడిగాడండి. దానికి ఆన్సర్ వచ్చి అల్లూరి సీతారామరాజు జిల్లా. 3 స్థానాలేనండి, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సరే, దీంతో పాటు ఇప్పుడు మనం జాగ్రఫీలోని ఏపీ జాగ్రఫీలో ఈ ఏపీ స్టేట్ అనేది ఏ అక్షాంశాల మధ్య ఉన్నది, ఏ రేఖాంశాల మధ్య ఉన్నది అని కూడా అడుగుతూ ఉంటాడండి. యాక్చువల్గా మన ఏపీ అనేది మన భారతదేశానికి ఆగ్నేయంగా ఉందంటండి. ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో మనకి ఏపీ అనేది ఉందంటండి. అయితే ఈ ఏపీ వచ్చి మనకి 12 degrees 41 minutes to 90 degrees 07 seconds ఉత్తర అక్షాంశము. ఈ ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉందంట. అదేవిధంగా 76 degrees 50 minutes 84 degrees 40 minutes తూర్పు రేఖాంశము. వీటి మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్తున్నారండి. ఈ అక్షాంశము రేఖాంశాలు అంటే తెలుసు కదా, మన భూమిపైన మనకి డ్రా చేసినటువంటి ఊహారేఖలను అంటే 0 degrees 30 degrees 40 degrees అలా ఉంటాయి కదా. ఈ ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అలాగే భూమిపైన గీసినటువంటి ఈ నిలువు గీతలను రేఖాంశాలు అంటారు కదండి. సో మనకి పలానా అక్షాంశం నుంచి పలానా అక్షాంశం మధ్యలో ఉంది, పలానా రేఖాంశం నుంచి పలానా రేఖాంశం మధ్యలో ఉంటే ఆ స్పెసిఫిక్ లొకేషన్ వస్తుంది అన్నమాట. ఆ లొకేషన్లో మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ఇచ్చిన లొకేషన్ ప్రకారం ఈ లొకేషన్ మధ్యలో మనకి ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్తున్నారు. ఇవి కూడా ఒకసారి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఉష్ణమండల రీజియన్లో ఉందంటండి. అంటే ట్రాపికల్ జోన్లో ఉందన్నమాట. ఏ జోన్లో ఉందని కూడా అడుగుతాడు. ఉష్ణమండల రీజియన్లో ఉందండి, ట్రాపికల్ జోన్లో ఉంది. అలాగే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ అంటారు కదా, ఇది 82.5 degrees ఈ లైన్ అనేది ఒకటి ఉంటుంది. దీని ప్రకారం మన టైం అనేది మనం మెజర్ చేస్తుంటాం. ఇది కాకినాడ గుండా పోతుందంటండి. ఈ ఒక రేఖాంశం ఉంటుంది, అది 82.5 ఐఎస్టీ అంటారండి దాన్ని. అది కాకినాడ గుండా పోతుందన్నమాట. ఇది కూడా చాలాసార్లు అడిగేట్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఏపీ విస్తీర్ణము చూస్తే 162,970 కిలోమీటర్స్ అండి. కిలోమీటర్ స్క్వేర్ 162,970 కిలోమీటర్ స్క్వేర్ అంటే చదరపు కిలోమీటర్లు అని అర్థం అండి ఇది.
ఓకేనా. అంటే మనకి స్టేట్ సపరేట్ అయిన తర్వాత మనకి 8 ముంపు గ్రామాలు మన ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు. కలిపిన తర్వాత ఉన్న ఏరియా అండి ఇది. సో ఆ ముంపు గ్రామం తెలుసు కదా, చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం, భద్రాచలం దగ్గర ఉన్న భద్రాచలంలో పాక్షికంగా ఉన్న కొన్ని ప్లేసు, కుక్కునూరు, వేలేరుపాడు, బుర్గంపాడు లాంటి ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకున్న 1,62,970 చదరపు కిలోమీటర్లు. అయితే భారతదేశంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఏరియాని కంపేర్ చేసినప్పుడు 4.87% ఉందంటండి. మన భారతదేశం యొక్క ఏరియాలో, అంటే భారతదేశం యొక్క విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణము 4.87%గా ఉంది. ఇది కూడా అడుగుతాడు. సో అదేవిధంగా విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 7వ స్థానంలో ఉంది. అదేనండి, విస్తీర్ణం పరంగా అంటే ఏరియా పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 7వ స్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా, అతి చిన్న జిల్లా అని అడుగుతాడండి. అతిపెద్ద జిల్లా వచ్చి మనకి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లా అవుతుంది. అతి చిన్న జిల్లా వచ్చి మనకి విశాఖపట్నం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అతిపెద్ద జిల్లా అనేటప్పటికి ప్రకాశం గుర్తుపెట్టుకోవాలి. అతి చిన్న జిల్లా అనేటప్పటికి విశాఖపట్నం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏపీలో జనాభా ఎంత అడుగుతాడండి? 4,95,77,103 అని చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశ జనాభాలో ఏపీ జనాభా ఎంత అని అడుగుతాడండి. అది 4.10% అని చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. మన ఏపీలో జనాభా 4,95,77,103. భారతదేశ జనాభాలో ఏపీ జనాభా ఎంత పర్సెంటేజ్ అంటే 4.10, గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా 2011 సెన్సస్ అండి. దీన్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. అదేవిధంగా వీటిలో 2.48 ల్యాక్ 2.48 అంటే 2,48,00,000 మంది ఏమో పురుషులు, అలాగే 2.47 అంటే 2,47,00,000 అంటే 2,47,00,000 మంది ఏమో స్త్రీలు, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ కూడా ఏంటంటే అత్యధిక జనాభా గల జిల్లా అని అడుగుతాడండి. అలాగే అత్యల్ప జనాభా గల జిల్లా అని అడుగుతాడు. ఈ జిల్లాలో పెరిగిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే జిల్లాలు పెంచకముందు కూడా అడిగేవాడు, జిల్లాలు పెంచిన తర్వాత కూడా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. జిల్లాలో రెండు కూడా ఒకసారి చెప్తాను చూడండి, ఎందుకని ఉపయోగపడుతుంది మీకు. జిల్లాలు పెంచకముందు అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఆన్సర్ చేసేలాగా ఉంటుంది. ఇప్పుడు జిల్లాలు పెంచక ముందు ఒకటి రాస్తాను, జిల్లాలు పెంచిన తర్వాత కూడా రాస్తాను చూడండి. అత్యధిక జనాభా గల జిల్లా ఏదని అడిగితే, ఇప్పుడండి జిల్లాలు పెంచక ముందు అడిగితే తూర్పుగోదావరి జిల్లా ఎక్కువ జనాభా ఉండేవారు. అత్యల్ప జనాభా విజయనగరం జిల్లాలో తక్కువ మంది జనాభా ఉండేవారు. అంటే ఇప్పుడు జిల్లాలు పెంచకముందు. జిల్లాలు పెంచిన తర్వాత మళ్ళీ మారిపోయినాయి, జిల్లాలన్నీ కూడా విడిపోయినాయి కదండి. విడిపోయేటప్పటికల్లా అత్యధిక జనాభా ఎందులో ఉన్నాయంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఏమండి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఎక్కువ ఉన్నారు. అలాగే పార్వతీపురం
పార్వతీపురం మన్యంలో తక్కువ ఉన్నారన్నమాట. అత్యధికంగా నెల్లూరులో ఉన్నారు, అత్యల్పంగా పార్వతీపురం మన్యంలో ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా అడుగుతున్నాడు, జనాభా వృద్ధి రేటు అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు 2001 నుంచి 2011కి ఎంత జనాభా వృద్ధి రేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో అడిగితే ఆన్సర్ వచ్చి మీకు 9.21%. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా. నెక్స్ట్ అలాగే సెక్స్ రేషియో కూడా అడుగుతున్నాడండి. అంటే స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. అది 993:1000 అంటే 1000 మంది మగవాళ్ళకి 990 మంది ఆడవాళ్ళు ఉన్నారని అర్థమైందండి. నెక్స్ట్ అక్షరాస్యత. ఈ అక్షరాస్యత చూస్తే మనకి ఏపీ యొక్క అక్షరాస్యత 37.35% ఉంది. ఎప్పుడండి ఇది 2011 సెన్సస్ ప్రకారము. అలాగే 67.02%. ఎప్పుడండి 2017 లెక్కల ప్రకారం ఇంత ఉందంటండి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సరిహద్దులు చూస్తే మనకి చూడండి, ఒకసారి మీకు చార్ట్ చూపిస్తాను. చూసారండి, ఇక్కడేమో శ్రీకాకుళం ఉంది, ఇదేమో పార్వతీపురం మన్యం, ఇది వచ్చి అల్లూరు సీతారామరాజు, ఇదేమో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురము, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, సరే ఇందా చెప్పాను అల్లూరు సీతారామరాజు, మన్యం. ఓకేనా. అయితే ఒకసారి మనకి ఇటువైపు తూర్పు కదండి, ఈస్ట్ కదా. సో ఇటుపక్క మనకి బంగాళాఖాతం ఉంది, అంతే కదా. తూర్పున బంగాళాఖాతం ఉంది. అలాగే పడమరన అంటే వెనక వైపు ఇటువైపు మనకి ఇక్కడ వస్తుందండి. పడమర మన కర్ణాటక ఉంది. అలాగే ఉత్తరం అంటే నార్త్ సైడ్ ఏముందండి, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వస్తాయి. అలాగే మనకి దక్షిణం వైపు తమిళనాడు వస్తుంది. ఓకేనండి. చూద్దాం ఒకసారి. తూర్పున బంగాళాఖాతం, పడమర మనకి ఏముంది, ఏ స్టేట్ ఉందో మనకి, కర్ణాటక ఉంది మనకి. అలాగే ఉత్తరం అంటే నార్త్, తెలంగాణ ఉంది, ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా కూడా ఉంది. అలాగే మనకి దక్షిణం వైపు మనకి తమిళనాడు ఉంది. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఏపీ యొక్క తీరరేఖ పొడవు ఎంతండి, 974 కిలోమీటర్లు కదా. అయితే అత్యధిక పొడవు తీరరేఖ కలిగిన జిల్లా ఏంటని అడుగుతాడండి. అంటే తీరరేఖ మనకి ఈ ఏపీలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాలు కదా. 26 జిల్లాల్లో 12 జిల్లాలు బార్డర్ని, అదే మనకి కోస్టల్ లైన్ని షేర్ చేసుకుంటున్నాయండి. అంటే 12 జిల్లాలకి తీరరేఖ ఉంది. ఇది చూడండి ఒకసారి. చూసారనుకోండి, ఇటుపక్క అంతా మనకి బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం ఉంది కదా. ఇటుపక్క చూడండి ఇలాగా, ఇదంతా కూడా తీరరేఖ, అవునా. ఈ తీరరేఖ వెంబడి ఉన్న జిల్లాలు చూస్తే శ్రీకాకుళం,
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ. నెక్స్ట్ ఇక్కడ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా. ఇలా చూస్తే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి. మొత్తం 12 ఉన్నాయండి. ఈ 12 కూడా మనకి తీరరేఖ కలిగి ఉన్నాయి. వీటిలోని ఈ 12 జిల్లాలకి తీరరేఖ ఉంది. వీటిలో పొడవు తీరరేఖ కలిగిన జిల్లా ఏంటంటే శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం చూడండి, శ్రీకాకుళానికి తీరరేఖ చాలా పెద్దగా ఉంటుంది. ఓకేనా. అత్యల్ప తీరరేఖ కలిగిన జిల్లా అని అడిగాడు అనుకోండి, ఏం పెడతారు? ఆన్సర్ ఏం పెడతారు? పశ్చిమ గోదావరి జిల్లా. గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక పొడవు తీరరేఖ కలిగిన జిల్లా ఏంటంటే శ్రీకాకుళం. అత్యల్ప తీరరేఖ కలిగిన జిల్లా ఎంతంటే పశ్చిమ గోదావరి జిల్లాని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లా ఏంటని కూడా అడుగుతాడండి. ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లా ఏంటని అడుగుతాడు. ఏంటండి అది? చెప్పండి. అల్లూరి సీతారామరాజు జిల్లా. ఎందుకంటే ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది ఉంది చూసారా, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది తెలంగాణ, ఓకేనా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలతో కూడా ఈ జిల్లా బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లా ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇది తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఇటుపక్కే ఉంటాయి. ఈ 3 రాష్ట్రాలతోటి షేర్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువ రాష్ట్రాల సరిహద్దు పంచుకుంటున్న జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పెట్టాలి మనం. నెక్స్ట్ అదేవిధంగా జిల్లాలతో అత్యధికంగా సరిహద్దు పంచుకుంటున్న జిల్లా ఏంటని కూడా అడుగుతాడండి. జిల్లాల్లో అత్యధికంగా సరిహద్దు పంచుకుంటున్న జిల్లా ఏంటని అడుగుతాడు. వైఎస్ఆర్ కడప. అర్థండి. వైఎస్ఆర్ కడప జిల్లా అనేది మన టోటల్గా 6 జిల్లాలతో మనకి ఈ బార్డర్ని షేర్ చేసుకుంటుందంట. ఒకసారి చూడండి, ఇందులోని ఇది వైఎస్ఆర్ కడప జిల్లా. ఓకేనా. చూడండి, 1 2 3 4 5 6 దీనికి మొత్తం 6 జిల్లాలు అటాచ్ అయి ఉన్నాయి. సో 6 జిల్లాలతో ఇది బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇదే హైయెస్ట్ అన్నమాట. ఇది పొట్టి శ్రీరాములు, నెల్లూరు. ఇది వచ్చి మనకి ప్రకాశం. అలాగే ఇది నంద్యాల. ఇది వచ్చి మనకి అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య. ఓకేనా. ఈ 6 జిల్లాలతో మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి వైఎస్ఆర్ కడప అనేది జిల్లాలతో అత్యధికంగా సరిహద్దు పంచుకుంటున్న జిల్లా ఏంటంటే వైఎస్ఆర్ కడప. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి భూ పరివేష్టిత జిల్లాలు అంటే ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. అంటే ఇలా చూడండి,
ల్యాండ్ లాక్డ్ అంటే మనకి 12 జిల్లాలు ఇలా మనకి ఈ కోస్టల్ లైన్ని అంటే కోస్ట్ లైన్ని కలిగి ఉన్నాయి కదా 12 జిల్లాలు. అయితే కొన్ని జిల్లాలు వచ్చి మనకి ఇలాంటి మనకి ఇలా కోస్ట్ లైన్ ఉండదు. ఇటుపక్క చూసినా కూడా మనకి భూ భూతలమే ఉంటుందన్నమాట. అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది చూడండి. దీని చుట్టుపక్కల ఎలాంటి సముద్రం కానీ వేరే కానీ ఏం లేవు చూడండి, అన్నీ ల్యాండే ఉంది చూడండి. దీని చుట్టుపక్కలంతా కూడా ల్యాండే ఉంది. అదే చూడండి నెల్లూరు జిల్లా చూడండి, దీని పక్కన ఓ పక్కనేమో వేరే జిల్లాలు ఉన్నాయి, ఇంకో పక్కనేమో మనకి ఈ పక్క సముద్రంతో మనకి షేర్ చేసుకుంటుంది ఇది బార్డర్ని, అవునా, బంగాళాఖాతంతో షేర్ చేసుకుంటుంది. సో ఇది ల్యాండ్ లాక్డ్ జిల్లా కాదు ఈ నెల్లూరు అనేది. ఎందుకనంటే ఒక పక్కన మనకి కోస్టల్ లైన్ ఉంది. కానీ వైఎస్ఆర్ కడప జిల్లా అనేది చూడండి, అన్ని వైపులా కూడా మనకి అన్ని వైపులా ఉన్న జిల్లాలన్నీ కూడా ల్యాండ్తో షేర్ చేసుకుంటుంది అనమాట. ఇవి ల్యాండ్ లాక్ అనమాట, అంటే లాక్ అయిపోయి ఉన్నాయి లోపల. ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అంటారు. చూడండి వైఎస్ఆర్ కడప జిల్లా ఒకటి, అలాగే మనకి ఇలా చూసేటప్పటికి ఇక్కడ చూడండి ఇది తూర్పుగోదావరి జిల్లా ఒకటి ఉంటుంది. ఇదిగోండి తూర్పుగోదావరి జిల్లా ఒకటి, ఓకేనా. ఇది చూడండి ఇక్కడ గుంటూరు జిల్లా ఒకటి, చూడండి ఇక్కడ ఇది గుంటూరు జిల్లా ఒకటి, తూర్పుగోదావరి జిల్లా చూడండి ఇదొకటి, అలాగే ఇదొకటి. రెడ్ పెన్తో మార్క్ పెడతాను చూడండి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. చూసారు ఈ మూడు కూడా అన్ని వైపులా కూడా ల్యాండ్ తోటే లాక్ అయిపోయి ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల అన్నీ కూడా జిల్లాలు ఉన్నాయి తప్పించి మనకి ఇలాంటి కోస్ట్ లైన్స్ లేవు. చూడండి ఇది కూడా చూడండి అన్ని వైపులా కూడా ల్యాండ్ ఉంది, ల్యాండ్ లాక్డ్ డిస్టిక్. ఇది కూడా ఏంటి ఈ గుంటూరు జిల్లా అనేది కూడా, అంటే గుంటూరు, వైఎస్ఆర్ కడప, అలాగే తూర్పుగోదావరి, ఈ మూడు కూడా భూపరివేష్టిత జిల్లాలు, అంటే ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అంటారన్నమాట. ఇవి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక లాస్ట్కి వచ్చి మనకి మన రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అఫీషియల్ సింబల్స్ అవ్వచ్చు, లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఒకసారి చూద్దాం. చూడండి రాష్ట్ర అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే మనకి తెలుగు కదా, తెలుగు తర్వాత ఉర్దూ కూడా మనకి సెకండ్ లాంగ్వేజ్ ఉంది, కానీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి మనకి తెలుగు. అలాగే మనకి ఇంకోటి అడుగుతాడు, ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు భాష దినోత్సవం అని కూడా అడుగుతాడండి. తెలుగు భాషా దినోత్సవం అంటే ఆగస్టు 29 అండి, తెలుగు భాషా దినోత్సవం అన్నమాట. ఎందుకని ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి గారు ఎవరండి? ఈయన ఒక తెలుగు రచయిత, అలాగే సంఘ సంస్కర్త. ఈయన చేసినటువంటి కృషి ఫలితంగా ఈ గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం ఎప్పుడంటే ఆగస్టు 29న ఆయన జన్మదినం. సో ఆ రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అలాగే రాష్ట్ర చిహ్నం అంటే రాష్ట్ర గుర్తు ఏంటండి? పూర్ణ కుంభం, రాష్ట్ర చిహ్నం పూర్ణ కుంభం. నెక్స్ట్ రాష్ట్ర గీతం ఏంటండి? మా తెలుగు తల్లికి మల్లెపూదండ, తెలుసు కదండి, ఇది రాష్ట్ర గీతం. దీన్ని రాసింది ఎవరండి? శంకరంబాడి సుందరాచారి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. రాష్ట్ర గీతం మా తెలుగు తల్లి రాసింది శంకరంబాడి సుందరాచారి గారు. అలాగే రాష్ట్ర నృత్యం అంటే డ్యాన్స్ ఏంటండి? కూచిపూడి, ఓకేనా. కూచిపూడి అనే గ్రామం ఎక్కడ ఉందండి? కృష్ణా జిల్లాలో ఉంది.
ఈ కృష్ణా జిల్లాలో కూచిపూడి అనేది గ్రామం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాష్ట్ర క్రీడ అంటే ఒక ఆట, రాష్ట్ర క్రీడ ఏంటండి? కబడ్డీ అంటారండి. కబడ్డీ. దీనికి ఇంకో పేరేంటి? చెడుగుడు. చెడుగుడు అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్ర పక్షి. రాష్ట్ర పక్షి ఏంటండి? రామచిలుక. అవునా. ఈ రామచిలుకను ఒకసారి డైరెక్ట్గా ఇవ్వడండి, కింద వేరే పేర్లతో కూడా ఇస్తాడు, సైంటిఫిక్ నేమ్ కూడా ఇస్తాడు. దాని పేరు సిటాకుల క్రమేరి అని ఇస్తాడు. అంతేనా. రామచిలుక బదులు ఒక్కొక్కసారి సిటాకుల క్రమేరి అని ఇస్తాడు. రెండు కూడా ఒకటే, రాష్ట్రపక్షి రామచిలుక. నెక్స్ట్ రాష్ట్ర జంతువు ఏంటంటే మనకి కృష్ణ జింక. ఓకేనా. దీనికి కూడా వేరే పేరు ఉంది, యాంటిలోప్ సెర్వికాప్. ఇది కూడా సైంటిఫిక్ నేమే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాష్ట్ర ఫలము. రాష్ట్ర ఫలం కూడా అడుగుతాడు, మామిడి అంటే మ్యాంగో. దీని కూడా సైంటిఫిక్ నేమ్ వచ్చి మాంజిఫెరా ఇండికా, గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్ర పుష్పము అని అడుగుతాడు, మల్లె పువ్వు. మల్లెపువ్వు. దీనికి కూడా సైంటిఫిక్ నేమ్ వచ్చి జాస్మినం అఫిసనాలే. ఓకేనండి. అలాగే రాష్ట్ర జలచరం అంటే వాటర్లో ఉండే జంతువు ఏంటని అడుగుతున్నాడు, డాల్ఫిన్. దీనికి కూడా ఒక పేరు ఉంది, డాల్ఫినస్ డెల్ఫిస్ అని కూడా అంటారండి. నెక్స్ట్ రాష్ట్ర వృక్షం అంటే చెట్టు ఏంటండి? వేప చెట్టు. ఓకేనా. దీనికి సైంటిఫిక్ నేమ్ ఏంటండి? అజారికా రక్త ఇండికా. అజారి రక్త ఇండికా. ఓకేనండి. సో ఇక్కడితో మనం మన ఆంధ్రప్రదేశ్ గురించి క్లుప్తంగా చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇంకేమన్నా మిస్ అయినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటి గురించి డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క జిల్లా గురించి డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ.